అధికార పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పార్టీ జిల్లా సారథుల నియామకాలు పూర్తయ్యాయి. అయితే ఆ జిల్లా అధ్యక్ష పదవి సదరు నేతకు రెన్యువల్ కావటం మాత్రం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు ప్రత్యేక కారణాలెన్నో ఉన్నాయంటున్నారు పార్టీ శ్రేణులు. మరి అంతలా ఆ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో తెర వెనుక జరిగిన పరిణామాల లోగుట్టేంటి? పదేళ్ల విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ప్రాధాన్యం సంతరించుకుంది. గతానికి భిన్నంగా సీల్డ్ కవర్లో పేర్లు పంపకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ అభిప్రాయ సేకరణ, సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ని అధిష్టానం నియమించింది. అయితే ఆయన నియామకానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయనే అభిప్రాయంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు. డీసీసీ పీఠం కోసం నర్సాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆవుల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. దాంతో రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆయన సారథ్యంలోనే ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీఆర్ఎస్ గెలుపొందాయి. పార్టీ అధికారంలో ఉండడంతో గతంలో కంటే ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పెరిగింది. ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌటేలా మెదక్ జిల్లాలో పర్యటించి పార్టీ క్యాడర్ అభిప్రాయాలు సేకరించారు. అయితే ఆంజనేయులు గౌడ్కు బదులుగా తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారట. మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం రాజిరెడ్డికి మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. మిగిలిన వాళ్లు కూడా శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయినా అధ్యక్ష పీఠం మరోసారి ఆంజనేయులు గౌడ్నే వరించింది. అయితే ఆంజనేయులు గౌడ్ ఎంపికలో అన్నింటికన్నా జిల్లా కీలక నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండదండలే ఎక్కువగా ప్రభావం చూపాయని జిల్లా పార్టీ శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది. డీసీసీ రేసులో చివరి వరకు ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి మధ్య పోటీ ఉండగా మైనంపల్లి పట్టుబట్టడంతోనే ఆంజనేయులు వైపు కాంగ్రెస్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనంపల్లితో ఆంజనేయులు గౌడ్కు సన్నిహిత సంబంధాలున్నాయి. దానికి తోడు ఎన్ఎస్యుఐ నుంచి పార్టీలోనే కొనసాగడం, బీసీ నేత కావడం ఆంజనేయులు గౌడ్కు కలిసి వచ్చింది. ఆవుల రాజిరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగినా ఆయన అభ్యర్థిత్వాన్ని మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో మైనంపల్లిని కాదనే పరిస్థితి లేకపోవడంతో ఆయన సూచించిన ఆంజనేయులుకే మరో అవకాశం కల్పించారట. డీసీసీ పగ్గాలు మళ్లీ ఆంజనేయులుకే అప్పగించడాన్ని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి సహా పలువురు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.